నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 23 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:46 సూర్య అస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం ఉదయం 9:14 చంద్ర అస్తమయం రాత్రి 8:41 తిథి తదియా మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం. బుధవారం ఉదయం 6:58 వరకు. కరణము గరజి. మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి వనిజ. రాత్రి 12:42 వరకు. తదుపరి విష్టి. యోగము వ్యఘాతము. సాయంత్రం 4:23 వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:59 నుండి 4:21 వరకు. యమగండం ఉదయం 9:30 నుండి 10:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:41 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:49 వరకు. వర్జ్యం ఉదయం 9:48 నుండి 11:30 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:10 నుండి 5:58 వరకు. అమృత గడియలు రాత్రి 8:01 నుండి 9:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:37 వరకు. డిసెంబర్ 23 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియా. మధ్యాహ్నం 12:11 వరకు ఉంది. తదుపరి చవితి. శుక్లపక్ష తదియా తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వసుదేవుడు పాండవులకు మేనమామ అవుతారు. ఈరోజు ప్రశ్న: మరీచి కుమారులు శాపవశాత్తు ఎవరి గర్భంలో జన్మించి తిరిగి వెళ్ళిపోయారు? దేవకి, కుంతీదేవి, గాంధారి, గంగాదేవి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభ రాశి ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. మిథున రాశి ఇంతకాలం పడిన కష్టం ఫలించి కాంట్రాక్టులు పొందుతారు. కర్కాటక రాశి ఆప్తులు సహాయపడటంతో ముఖ్యమైన పనిలో విజయం. సింహ రాశి విజయాలు సాధిస్తారు. 10 మందిలో పరపతి పెరుగుతుంది. కన్య రాశి మీ ఆలోచనలు తగినట్టుగా మిత్రుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. వృశ్చిక రాశి వ్యవహారాలను విశ్రాంతి లేకుండా పట్టుదలతో పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటూ తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి ఎలాంటి బాధ్యత అయినా కష్టం అనుకోకుండా పూర్తి చేస్తారు. కుంభరాశి ఎటువంటి పని చేపట్టినా వేగవంతంగా పూర్తి చేస్తారు. మీనరాశి కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.